ఈ మధ్య కాలంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటు ఇండియాతో అయినా అటు అమెరికాతో అయినా కయ్యానికి కాలు దువ్వుతోంది. సముద్ర మార్గంలో పట్టు సాధించేందుకు ఇప్పటికే పాకిస్తాన్, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. దీంతో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా 2 అత్యాధునిక ఆయుధాలను ఆవిష్కరించాయి. సముద్ర గర్భంలో రహస్యంగా సంచరించేలా సిద్ధం చేసిన అత్యాధునిక అండర్ వాటర్ డ్రోన్లను తయారు చేసి రిలీజ్ చేసింది. వీటికి గ్రేట్ షార్క్, మాంటారే అని నామకరణం చేసింది. ఈ ఆయుధాల రాకతో అగ్రరాజ్య సముద్ర గర్భ యుద్ధ తంత్రానికి పదును పెట్టినట్లయిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జలాంతరగాములు నీటి అడుగున ఉన్నప్పుడు కమ్యూనికేషన్స్ కోసం చాలా విద్యుత్ అవసరం. దీంతో పాటు చాలా డేటా వృధాగా మారిపోవడం, సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావం, స్టెల్త్ వంటివి కోల్పోవాల్సి ఉంటుంది. వీటిని అధిగమించేలా ఆస్ట్రేలియా గోస్ట్ షార్క్ పేరిట దీర్ఘశ్రేణి అండర్ వాటర్ డ్రోన్ ను ఆవిష్కరించింది. ఇది ఇంటెలిజెన్స్, నిఘా అవసరాలను తీర్చడంతో పాటు దాడి చేయగల సామర్థ్యం కూడా దీని సొంతమని ఆ దేశాధికారులు వెల్లడించారు. అంతకుమించి గోస్ట్ షార్క్ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు అమెరికాకు చెందిన ఆయుధ తయారీ సంస్థ నార్థన్ థ్రాప్ గ్రూమన్ సంస్థ మరో అండర్ వాటర్ అన్మాన్డ్ వెహికల్ ని తయారు చేస్తోంది. దీనిని ఏ మిషన్ కు వాడుతున్నారో దానికి సంబంధించిన ఆయుధాలు బిగించే అవకాశం ఉంది. ఈ మొత్తం యూయూవీని కేవలం 5 షిప్పింగ్ కంటైనర్లో ఉంచి ఎక్కడికైనా తరలించవచ్చు. అక్కడ తిరిగి అసెంబ్లింగ్ చేసుకుని వాడుకోవచ్చు. ఫలితంగా దీనిని ఎక్కడ వినియోగించాలో దాని సమీపం వరకు విడిభాగాలుగా తరలించి అక్కడ అసెంబ్లింగ్ చేసి వాడుకోవచ్చు. అమెరికాకు చెందిన డార్ప్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రయోగ దశలో ఉంది. ఇటీవల జల పరీక్షలు పూర్తి చేసుకున్నట్లు డార్ప్ ప్రకటించింది. ఈ డ్రోన్ల ద్వారా సముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవచ్చని అమెరికా నిపుణులు చెబుతున్నారు.